పాల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే టాప్లో ఉంది కదా. అయితే ఈ ప్రయాణంలో ఎదురైన ఒక పెద్ద సవాలును ఎదుర్కోవడానికి మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన జాతిని సృష్టించారు. అదే కరన్ స్విస్ ఆవు. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈరోజు మనం ఏ ఏ అంశాలు చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. అసలు ఈ కరన్ స్విస్ అంటే ఏంటి, ఎలా పుట్టింది, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, పాల దిగుబడి ఎంత, ఇంకా రైతులకి ఇది ఎందుకు అంతగా నచ్చిందో, ఇలా ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ జాతిని కర్నాల్లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్డీఆర్ఐ వాళ్ళు ఎంతో పరిశోధన చేసి అభివృద్ధి చేశారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, మన వాతావరణానికి అలవాటు పడుతూ అదే సమయంలో ఎక్కువ పాలు ఇచ్చే ఆవును తయారు చేయడం. ఇక్కడ సంకర జాతి అంటే క్రాస్ బ్రీడ్ అనే పదం విన్నాం కదా. అసలు దాని అర్థం ఏంటంటే రెండు వేర్వేరు జాతుల్ని తీసుకుని వాటిలోని మంచి లక్షణాలని కలిపి ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే ఒక సూపర్ జాతిని సృష్టించడం అన్నమాట. ఒకదానిలో రోగ నిరోధక శక్తి, ఇంకో దానిలో ఎక్కువ పాలిచ్చే గుణం ఉంటే రెండింటినీ కలిపితే వచ్చే కొత్త జాతికి ఈ రెండు లక్షణాలు వస్తాయి. సింపుల్. మరి ఈ కరన్ స్విస్ వెనక ఉన్న ఆ మ్యాజిక్ ఫార్ములా ఏంటి, ఏ ఏ జాతులను కలిపి దీన్ని సృష్టించారు, ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. కరన్ స్విస్ తల్లి మన దేశానికి చెందిన సాహివాల్ ఆవు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత ఎండనైనా వేడినైనా తట్టుకోగలదు. ఇక తండ్రి అమెరికాకు చెందిన బ్రౌన్ స్విస్. ఇది విపరీతమైన పాల దిగుబడికి ఫేమస్. సో మన వాళ్ళు ఏం చేశారంటే సాహివాల్ వేడిని తట్టుకునే శక్తిని, బ్రౌన్ స్విస్ పాల దిగుబడిని రెండింటిని కలిపి కరన్ స్విస్ జాతిని సృష్టించారు. అదండి సంగతి. సరే, ఇప్పుడు ఒక కరన్ స్విస్ ఆవును మన ముందు పెడితే దాన్ని ఎలా గుర్తుపట్టాలి? దానికి కొన్ని ప్రత్యేకమైన శారీరక లక్షణాలున్నాయి. అవేంటో చూద్దాం. ఈ ఆవును గుర్తించడానికి మనకు సహాయపడే కొన్ని కీలకమైన భౌతిక లక్షణాలున్నాయి. వాటిని గమనిస్తే చాలు, దీన్ని ఇట్టే గుర్తుపట్టొచ్చు. అన్నింటికన్నా మనం గమనించాల్సిన మొదటి లక్షణం, దీనికి మన దేశీ ఆవుల్లాగా మూపడం ఉండదు. ఇది దాని విదేశీ వారసత్వానికి ఒక క్లియర్ సైన్ అన్నమాట. ఇక రంగు విషయానికొస్తే లేత బూడిద రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు ఉంటుంది. దానిమీద తెల్లని మచ్చలు కూడా కనిపిస్తాయి. నుదురు చదునుగా, చెవులు చిన్నవిగా ఉంటాయి. ఇక వీటి సైజ్ చూస్తే ఇవి చాలా బలంగా పెద్దవిగా ఉంటాయి. ఆవులు సగటున 400 నుండి 550 కిలోల బరువుంటే ఎద్దులు ఏకంగా 600 నుండి 750 కిలోల వరకు ఉంటాయి. ఈ దృఢమైన శరీరమే వాటి ఆరోగ్యానికి, ఉత్పాదకతకు కారణం. రైట్, ఇప్పుడు అందరూ ఎదురు చూసే టాపిక్ పాల ఉత్పత్తి, ముఖ్యంగా పాడి రైతులు. ఈ సబ్జెక్ట్ చదువుకునే వాళ్లకు ఈ అంకెలు చాలా ముఖ్యం. అసలు కరన్ స్విస్ పాల ఉత్పత్తి సామర్థ్యం ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక పాడి కాలంలో అంటే సుమారు పాలిచ్చే సమయంలో యావరేజ్గా 3350 కిలోల పాలిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. మన దేశీయ జాతులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అందుకే దీనికింత డిమాండ్. అంతేకాదు, సరైన మేత, మంచి పోషణ అందిస్తే కొన్ని ఆవులు రోజుకు 40 నుంచి 45 లీటర్ల పాలు కూడా ఇవ్వగలవట. అంటే వాటి జెనెటిక్ పొటెన్షియల్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఒక పాడి కాలం దాదాపు 305 రోజులుంటుంది. అంటే రైతుకు దాదాపు సంవత్సరం పొడవునా ఒక స్థిరమైన పాల ఉత్పత్తి ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి నిరంతర ఆదాయం వస్తుంది. కేవలం పాలు ఎక్కువేస్తే సరిపోదు కదా, క్వాలిటీ కూడా ముఖ్యం. ఈ కరన్ స్విస్ పాలలో వెన్న శాతం అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ 4 నుండి 4.2% వరకు ఉంటుంది. ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే పాలకి అంత మంచి రేట్ వస్తుంది. ఇది రైతుకు నేరుగా లాభాన్ని పెంచుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంకెలన్నీ రైతుకు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి? కరన్ స్విస్ జాతిని రైతు నేస్తం అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ జాతి చాలా త్వరగా యుక్త వయస్సుకు వస్తుంది. దాదాపు 30 నెలలకే మొదటి దూడని ఈనుతుంది. అంటే రైతు పెట్టిన పెట్టుబడి త్వరగా వెనక్కి రావడం మొదలవుతుంది. అంతేకాదు, ప్రతి 13-14 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఈనుతుంది. దీనివల్ల నిరంతరాయంగా పాలు, ఏటా ఒక దూడ, ఇవన్నీ రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, ముఖ్యంగా స్టూడెంట్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే ఈతల మధ్యకాలం లేదా కాల్వింగ్ ఇంటర్వెల్. ఒక పాడి పరిశ్రమ లాభాల్లో ఉందా లేదా అని చెప్పడానికి ఇది చాలా కీలకమైన కొలమానం. కరన్ స్విస్లో ఈ ఈతల మధ్య కాలం ఆదర్శంగా 400 నుంచి 430 రోజులుంటుంది.
అంటే ఆవు ప్రతి 13-14 నెలలకు ఒక దూడను ఇస్తుందని అర్థం. ఈ రెగ్యులారిటీ వల్లే రైతుకు పాల ఉత్పత్తిలో గ్యాప్ రాదు, పశువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే అధిక వేడిని తట్టుకోవడం, విపరీతమైన పాల ఉత్పత్తి, పాలల్లో మంచి వెన్న శాతం, అద్భుతమైన పునరుత్పత్తి సామర్థ్యం, ఈ లక్షణాలన్నీ కలిసి కరెంట్ స్విస్ను భారతీయ పాడి రైతులకు ఒక వరంలా మార్చాయి. అందుకే ఇది మన దేశంలోనే కాదు, బంగ్లాదేశ్లో కూడా బాగా పాపులర్ అయింది. ఇదంతా చూశాక మనకొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. కరెంట్ స్విస్ లాంటి సైంటిఫిక్గా అభివృద్ధి చేసిన సంకర జాతులు ప్రపంచ పాడి పరిశ్రమ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారాన్ని అందించడంలో వీటి పాత్ర ఎంత కీలకం కాబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.